అట్లనే అంగన్వాడీలందరికీ గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ పరిస్థితుల్లో జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోరికల దినం పాటించాలని చెప్పేసి అఖిల భారత కమిటీ నిర్ణయించింది. ఆ పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలి, ఐఎల్ఓ సిఫారసులు ఏవైతే ఉన్నాయో పెన్షను, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు మన రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అంగన్వాడీ యూనియన్గా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే అంగన్వాడీలు ఈరోజు రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలకి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. అనేక సమస్యలున్న గత ప్రభుత్వం అంగన్వాడీల్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఈ కారణంగా దాదాపు 42 రోజుల పాటు మొక్కవోని దీక్షతోటి అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది సమ్మె చేశాం. ఈ సమ్మె సందర్భంగా టీడీపీ నాయకుల గారి నుండి, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, లోకేష్ బాబు గారి దగ్గర నుండి అందరూ అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకి తప్పకుండా న్యాయం చేస్తాము, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే సందర్భంలో ఆ ప్రభుత్వం ఏదైతే 42 రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఇచ్చింది, జూలైలో వేతనాలు పెంచుతాము, గ్రాట్యుటీ అమలు చేస్తాము, మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లుగా మారుస్తూ జీవో ఇస్తాము, అట్లనే మట్టి ఖర్చులకు సంబంధించిన జీవో ఇస్తాము అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి మినిట్స్ కాపీ ఇచ్చింది. ఆ మినిట్స్ కాపీ ఆధారంగా వెంటనే రాష్ట్రంలో అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలవాలి, వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జూలై 10 కోరికల దినం సందర్భంగా మొత్తం అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాం. అయితే మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు కింద స్థాయిలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఈరోజు అంగన్వాడీల మీద వేధింపులు ప్రారంభించారు. వీటిని ఆపాలి, అక్కడున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో అంగన్వాడీలు ఏమి వాళ్ళ రాజకీయాల్లో జోలికి వెళ్ళలేదు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే పార్టీ అనే పేరుతోటి ఈరోజు అంగన్వాడీలు వేధించడం భావ్యం కాదు. అది అటువంటి వైఖరి ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, పల్నాడు కావచ్చు, ఈరోజు అనంతపురం కావచ్చు, కింద స్థాయిలో అక్కడక్కడ ఇప్పుడే ప్రారంభమైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ యూనియన్ సహించదు. ఇలాంటి వేధింపుల్ని తప్పకుండా ఎదుర్కొంటాం. మొత్తం అంగన్వాడీలను ఐక్యం చేస్తాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వేధింపులు ఆకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జూలై 10 కోరికల దినం